సో హాయ్ గాయ్స్. సో అందరికీ మన గొల్లలు కుర్మలు అందరికీ నా యొక్క శనార్థి, ఓకేనా. సో నా పేరు అయితే నాగరాజు. సో కొంతమంది తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు పాత ఛానల్ ఉండే కాబట్టి 50% అయితే తెలుసు. సో కొంతమంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, నా పేరు నాగరాజు. సో ఈరోజు మనకు గొర్రెల గురించి తెలుసుకుందామంటే అదే ముచ్చట ఏంటంటే మన ఏదైతే గొర్రెలకు పాలు పడతలేవు అని నాకు ఒక 2-3 కామెంట్ చేయడం జరిగింది. సో పాలు పడాలంటే ఏం చేయాలంటే, మనకు మేత మేయకున్నా మీకు మేత చక్కగా దొరకకపోయినా ఒక చెట్టు వాడతాం చూడు. ఆ చెట్టు వాడినాక ఏం చేస్తామంటే నీకు మేత గొర్రె మేయకున్నా కానీ పాలు పడతాయి. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ముందుగా ఆ చెట్టు ఏందనేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క చెట్టు అన్నమాట. సో ఈ యొక్క చెట్టుని మనం ఏం చేసుకోవాలంటే తెంపుకొని మంచి రోజు అన్నమాట. మంచి రోజు అంటే మనకు బుధవారము లేదంటే ఆదివారం రోజునైతే తెంపుకోవాలి, ఓకేనా. సో బుధవారం కానీ ఆదివారం కానీ తెంపుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో తెంపుకున్నాక వారం రోజుల దాకా అయితే ఎండబెట్టాలి ఏమన్నా, ఓకేనా. సో వారం రోజుల దాకా మీకు మేడ మీదనో బంగ్లా మీదనో ఏనో బయట అరుగు మీదనైతే ఆరబెట్టాలన్నమాట, ఓకేనా. సో ఆరబెట్టినాక ఏం చేస్తారంటే ఏదైతే మీకు బండి ఉంటుంది కదా, సో దాన్ని దంచాలన్నమాట. లేదంటే మీకు మిక్సర్ ఉంటే మిక్సర్లో పట్టచ్చు. అది ఏమి పెద్ద ఎఫెక్ట్ కాదు, అంటే మనుషులకు ఏమి ఎఫెక్ట్ కాదు. మిక్సీలో కూడా పట్టచ్చు, లేదంటే పొడి చేయాలన్నమాట. ఎక్కడికి వెళ్ళి తంబాకు లేక మొత్తం పొడి చేసినాం అనుకోండి, ఆకు పొడి చేసినాక ఏం చేయాలంటే అందులో మనకు చింతపండు ఉంటుంది కదా. సో చింతపండు కలిపి ఏదైతే గొర్రె ఇప్పుడు ఈయన మొంబులో ఉంటుంది చూడు. సో ప్రస్తుతానికి ఒక 2-3 రోజులు ఇంత అనే ముంగట పెట్టుకోవాలి. గొర్రె అయితే గొర్రె కావచ్చు, మేక అయితే మేక కావచ్చు. సో బర్రె అయితే బర్రె, ఆవు అయితే ఆవు. ఈ యొక్క అనిమల్లో ఏదైనా ఏం కాదు, ఓకేనా. సో పెట్టుకుంటాం అనుకోండి, ఒక వారం రోజుల నుంచి ముందే అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో లేదంటే ఈయన అయినా కానీ పర్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అన్నీ ఈయనే కదా, ఈయనకి పెట్టరాదంటే ఈయన కూడా పెట్టుకోవచ్చు, దానిలో అభ్యంతరం ఏమీ లేదు, ఓకేనా. సో ఇలాంటి వీడియో మాత్రం ఇదన్నమాట. సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా తెస్తాను. మీరు నాకు ఎంకరేజ్ చేయాలి. చాలామంది లైక్ చేస్తలేరు. సో లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అవుతుంది అనమాట. అంటే మీలాగా ఇంకా ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు కూడా చేరినాక ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అన్నమాట. మంచి విషయం తెలుసుకుంటారు. ఇలా రూపాయి నువ్వు నాకు ఇచ్చేది కాదు, నేను నీకు ఇచ్చేది కాదు, ఓన్లీ ఫ్రీ కదా. నేను చెప్పేది ఏంటంటే నలుగురు కోసం మన గొల్లలు కుర్మలు మంచిగా ఉండాలనే కోసమే. మనకు ఎవ్వరు గవర్నమెంట్ ఎక్కువ హెల్ప్ చేయదు, మీకు గుర్తు చెప్పి అదే తెలిసిన విషయం అన్నమాట, ఓకేనా. సో మనకు ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి మనమే చేసుకోవాలి. నాకు తెలిసినాయి కాబట్టి నేను చెప్తున్నాను. మా దాంట్లో వాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మనకు ఇన్స్టాగ్రామ్ ఒక ఐడి ఉంటుంది. సో ఐడి ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఈలో కూడా మన యొక్క కాంటాక్ట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు అయితే పోయి చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో మరి నేను మీ నాగరాజు ఉంటా. బాయ్ బాయ్.